హాయ్ హలో హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, కనిపిస్తున్నాను కదా. సో మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, మనము తమిళ్ చూస్తే మీకే అర్థమై ఉంటుంది ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అనేసి. చాలామంది ఛానల్ కొత్తగా పెట్టేస్తూ ఉంటారు. పెట్టేసిన తర్వాత అంటే లైక్ షార్ట్స్ అవ్వచ్చు, మేబీ వీడియోస్ కూడా అవ్వచ్చు. సో షార్ట్స్లో వ్యూస్ మెల్లిమెల్లిగా వస్తాయి, పర్లేదులే, అది అది అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. కానీ వీడియోస్ అయితే మనము కష్టపడి పోస్ట్ చేస్తాం కదండి, కష్టపడి ఎడిట్ చేస్తాము. ఎడిట్ చేసిన తర్వాత దాన్ని థంబ్నెయిల్ క్రియేట్ చేస్తాము. థంబ్నెయిల్ క్రియేట్ చేసిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అని మళ్ళీ రీచెక్ చేస్తాము. చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఎలా ఉందో అనేసి హైలైట్ చేస్తాము. హైలైట్ చేసి కలర్ఫుల్గా చేసి మనము వీడియో చేస్తాము కదా. వీడియో చేసినాక మళ్ళీ వ్యూస్ వస్తాయో రాదో. సో కొంచెం ఇంకా బ్యాక్గ్రౌండ్ సెర్చ్ చేద్దాము ఇట్లా అట్లా అనేసి చాలా చాలా విధంగా కష్టపడి 5 మినిట్స్ వీడియో అయినా కూడా మనము దాన్ని అప్లోడ్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ చూసి అన్నీ సెట్ చేసి వీడియో చేస్తాము. సో వీడియో చేసినాక ఒక 1 డేలోనే 1 వ్యూ 2 వ్యూ రావచ్చు మేబీ. సో అలా వస్తే ఏంటి నా ఛానల్ ఏంటి గ్రోత్ అవ్వట్లేదు, నా ఛానల్కి ఏంటి వ్యూస్ రావట్లేవు, ఏమైంది, ఏమైనా కమ్యూనిటీ గైడ్లైన్స్ పడ్డాయా, లేదంటే స్ట్రైక్ పడిందా, లేదంటే కాపీరైట్ పడిందా, సో నాకు అనేసి మనము డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటాం కదా, నెగిటివ్గా. సో డిఫరెంట్గా ఆలోచిస్తున్నప్పుడు అలా డిఫరెంట్గా ఏం ఆలోచించకండి. ఎందుకు అని అంటే మన ఛానల్ ఫస్ట్ పెట్టగానే వీడియోస్ ఏం చేస్తారంటే ఎవరి ఛానల్లో అయినా ఛానల్ ఎడిట్ చేసేస్తారు, థంబ్నెయిల్ క్రియేట్ చేసేస్తారు, అన్నీ చేసేస్తారు. వీడియో అప్లోడ్ చేసే ముందు టక్కున పబ్లిక్లో పెట్టేస్తూ ఉంటారు. కానీ యాక్చువల్లీ పబ్లిక్లో పెట్టకూడదండి. చేసిన వెంటనే 1 అవర్ అయినా 2 అవర్స్ అయినా కూడా ప్రైవేట్లో అయినా పెట్టుకోవాలి, లేదంటే షెడ్యూల్ పెట్టుకొని వన్ డే తర్వాత అయినా కూడా పెట్టుకోవాలి. సో ఆ ప్రాసెస్ ఏంటో నేను చూపిస్తాను, ఓకేనా. సో ఏంటంటే చాలామంది భయపడుతూ ఉంటారు కదా, సో అందరి కోసం అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చేసే ముందు ఒకసారి మీకు నా ఛానల్ గురించి చెప్తాను. నా ఛానల్ పెట్టిన తర్వాత నాకు స్టార్టింగ్ వీడియోస్ పెట్టాలి అనేసి ఏం తెలీదు. ఓన్లీ షార్ట్ పెట్టుకుంటూ 200-300 సబ్స్క్రైబర్లు వస్తున్నారు, ఎందుకులే వ్యూస్ రావట్లేవు, ఛానల్ గ్రోత్ అవ్వదో ఏంటో అనేసి నేను లైట్ తీసుకున్నాను. సో వన్స్ వీడియోస్ పెట్టేశాక డైలీ ఒక 4 వ్యూస్, 5 వ్యూస్, 6 వ్యూస్ అలా వస్తున్నాయి. ఎందుకు ఇంత తక్కువ వ్యూస్ వస్తున్నాయి అనేసి మళ్ళీ నేను చెక్ చేశాను యూట్యూబ్లోకి వెళ్ళేసి. సో దాంట్లో వెళ్ళేసి మనము చెక్ చేస్తే మనకి వ్యూస్ ఎందుకు రావట్లేదు అనేసి తెలిసిపోతుంది. సో ఇప్పుడు నేను అదే చూపిస్తాను మీకు. ఈ వ్యూస్ ఎలా వస్తాయి, ఎలా చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి, వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, ఎప్పుడు అప్లోడ్ చేయాలి, ఎప్పుడు అప్లోడ్ చేస్తే వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తాయి. అంటే ఎక్కువ వీడియోస్కి ఎప్పుడు అప్లోడ్ చేస్తామంటే మనకు తెలిసిన మనకు పెట్టిన వీడియోస్ ఉన్నాయి కదా, మనము ఒక ఆప్షన్ ఉంటుంది లోపల, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అనేసి ఉంటాయి. దాంట్లో ఏ ఏజ్ వాళ్ళు మన వీడియోస్ని చూస్తున్నారు, ఏ టైంలో చూస్తున్నారు, ఏ ఏ ఏ అంటే మినిమం 10 కాదు, 15 to 18, 18 to 20, అలా 20 to 30. సో నా వీడియోస్కి అయితే మోస్ట్లీ 20 to 30 ఏజ్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు. సో నేను పెట్టే వీడియో డైలీ ఒకే టైంకి పోస్ట్ చేస్తా అండి. సో మేబీ ఈరోజు ఆఫ్టర్నూన్ 1 తర్వాత వీడియో చేశాను అనుకోండి, 4కి అట్లా పెట్టేస్తాను. మోస్ట్లీ బిఫోర్ 4 చేసేస్తాను. చేసి అప్లోడ్ చేయను, ప్రైవేట్లో పెడతాను. ఒక 1 అవర్ తర్వాత దాన్ని ఎడిట్ చేసేసి పబ్లిక్లో పెట్టేస్తాను. సో మనము ఒకసారి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంత సోది చెప్పాను అనేసి అనుకోకండి ఫ్రెండ్స్, మీకు యూస్ఫుల్ అవుతుంది అనేసి నేను
మీకోసం అనేసే ఈ వీడియో పెడుతున్నాను. నేనైతే టెన్షన్ అస్సలు పడట్లేను. వస్తే రాని, లేదంటే లేదు. గీవప్ అయితే ఇవ్వను. అది అలాగే వెళ్ళిపోతూ ఉండాలి. నాకు వేరే సోర్స్ ఉంది కాబట్టి. సో యూట్యూబ్ని ఒక్కటే నమ్ముకొని ఉండకండి. కష్టపడదాం, రిస్క్ తీసుకుందాం, కానీ జనాలకి ఏదైతే యూస్ఫుల్ అవుతుందో అలాంటి కంటెంట్ చేయాలంటే చాలా చాలా కష్టం కదండి. సో టైం ఉండదు. అలా అంటున్నప్పుడు కొంచెం మెల్లిగానే చేసుకుంటూ వెళ్ళండి. డైలీ ఒక వీడియో అయినా అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ మనము యూట్యూబ్ ఉంది కదండి, యూట్యూబ్లోకి అయితే వెళ్ళిపోండి. సో నా ఛానల్ ఇవి నేను చూశాను ఇంతకుముందు, అవి అలాగే ఉండిపోయాయి. సో నా ఛానల్ మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళిపోదాం. యూ అని ఉంది కదా, యూలో కింద యూ అని ఉంటుంది. హోమ్, షార్ట్స్ ప్లస్ సబ్స్క్రిప్షన్స్ యూ అని ఉంటుంది కదా. ఈ 5 ఆప్షన్లో కింద లాస్ట్కి యూ అంటుంది. దాంట్లో అంజలీస్ ఛానల్, ఓకేనా. అంజలీస్ ఛానల్లో ఇక్కడ హోమ్, వీడియోస్, షార్ట్స్, లైవ్, ప్లేలిస్ట్ అని ఉంది, పోస్ట్. సో ఇక్కడ మనము వీడియోస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో నేనైతే ఇన్ని వీడియోస్ చేశాను. నాకు చాలా తక్కువ వ్యూస్ వచ్చిన వీడియో నేను మీకు చూపిస్తాను. ఇక బాలింత తల్లి ఇలా పాటించారంటే బేబీకి మిల్క్ ప్రొడక్షన్ బాగుంటుంది ఉంది కదా. ఇగో ఇక్కడ లాస్ట్కి 3 డాట్స్ ఉంది కదండి. ఈ 3 డాట్స్ని మనము ఓపెన్ చేద్దాం. దీంట్లో వరుసగా ప్లేలిస్ట్, సేవ్ టు వాచ్ లెటర్, సేవ్ టు ప్లేలిస్ట్, డౌన్లోడ్ వీడియో, షేర్, ఎడిట్ అని ఉంది కదా. సో 6th ఆప్షన్ ఎడిట్లోకి వెళ్ళిపోండి. సో ఇక్కడ వచ్చింది కదా ఇదే వీడియో. దీన్ని ఇక్కడ మనం విజిబిలిటీ అని ఉంది. డిస్క్రిప్షన్ కింద విజిబిలిటీలో పబ్లిక్లో నుంచి అన్లిస్ట్లో అయినా ప్రైవేట్లో అయినా పెట్టుకుందాం. దీన్ని ప్రైవేట్లో పెట్టేసి సేవ్ చేసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ప్రైవేట్లో పెట్టేయండి. లేదంటే మీకు కావాలంటే షెడ్యూల్లో కూడా వెళ్ళిపోయి ఇక్కడ షెడ్యూల్లో టైమింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. మీకు ఏ డేట్, ఇప్పుడు నేను చేస్తున్న వీడియో సాయంత్రం అప్లోడ్ చేయాలి. సో ఈరోజే 25th. ఓకే, దీనిలో టైమింగ్స్ పెట్టుకోవాలి. లాస్ట్ సాయంత్రం అని అంటే 6కి కావచ్చు, మేబీ 6 అనేసి. ఓకే, 6కి ఎగ్జాక్ట్లీ 6 PM కదా, PMకి నేను అప్లోడ్ చేస్తున్నా. ఓకే, సో ఇలా టైం పెట్టుకోవాలి. ఓకేనా? సో బ్యాక్కి రండి. సెట్ విజిబిలిటీ తర్వాత బ్యాక్ వచ్చేస్తే ఉందా, ప్రైవేట్లోకి ఉందా, దీన్ని సేవ్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? సేవ్ అయిందా ఫ్రెండ్స్? సేవ్ అయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా 6కి, అది ఏదంటే షెడ్యూల్ పెట్టినప్పుడు, లేదంటే పబ్లిక్లో ఇప్పుడు ఉంది కదా ఇక్కడ తాళం గుర్తు అని ఉందా, తాళం గుర్తు ఉంటే ఇది మనం పెట్టిన వీడియో యూట్యూబ్ టీం వాళ్ళు సెర్చ్ చేసి ఇది యూజ్ అవుతుందా, చాలామంది చూస్తే ఏదన్నా వేరే వాళ్ళకి ఈ కంటెంట్ అనేది యూస్ఫుల్ ఉంటుందా అనేసి మన ఛానల్ని ఒక్కసారి వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత వెంటనే మన ఇన్ టైం, ఇప్పుడు 6కి చెప్పాను కదా, ఈ బిఫోర్ 6 వరకు చెక్ చేసి పెట్టేస్తారు వాళ్ళు. ఆ టైం వరకు నేను షెడ్యూల్ పెట్టాను కాబట్టి అది ఆటోమేటిక్గా ఇది తాళం గుర్తు అనేది వెళ్ళిపోతుంది. సో అది పబ్లిక్లోకి ప్రైవేట్లోనే ఉంటుంది, తాళం గుర్తు తీసేస్తుంది. సో మళ్ళీ నేను ఏం చేయాలి, ఇప్పుడు 3 షెడ్యూల్ పెట్టినప్పుడు అది మళ్ళీ ఇక్కడ ఈ వీడియో తాళం గుర్తు తీయాలంటే మళ్ళీ 1 hour, ఇప్పుడు 1 hour అనుకున్నాం కదా 6 వరకు అని. ఆ 6 టైంలో ఏం చేయాలి, ఈ ఎడిట్ ఆప్షన్కి వెళ్ళిపోయి మళ్ళీ దీన్ని ప్రైవేట్లో నుంచి పబ్లిక్లోకి పెట్టుకోవాలి. సో అప్పుడు మన వ్యూస్ అనేది చాలా బాగా వస్తుంది, కంపల్సరీ వ్యూస్ వస్తాయి. సో సేవ్ చేసేసాను.
సేవ్ చేసేసిన వెంటనే ఇక్కడ తాళం గుర్తు అనేది వెళ్ళిపోయింది కదా. సో అలా నేను చూపిస్తున్నా, జస్ట్ జనరల్గా చూపిస్తున్నాను. మీరు చేసేటప్పుడు షెడ్యూల్ పెట్టుకున్నప్పుడు అప్ టు 6 వరకు ఉంచుకోండి, అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది వీడియో అప్లోడ్ చేసినప్పుడు. అదే ఇది తాళం గుర్తు రావాలి అంటే ఎడిట్ చేసేసి వీడియో అనేది ప్రైవేట్లో పెట్టుకునేసి ఒక 1 hour 2 hours లేదంటే అప్ టు 6 వరకు మీ ఇష్టం, ఎంతవరకైనా ఉంచుకోండి. 1 day అయినా కూడా పర్లేదు. తర్వాత దాన్ని ఎడిట్లోకి వెళ్ళిపోయి పబ్లిక్లోకి పెట్టుకోండి. సో అప్పుడు మన ఈ వీడియోకి వ్యూస్ అనేది పెరుగుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంత తక్కువ వ్యూస్ ఉన్నాయి కదా, ఏం పెడతాంలే అనేసి అనుకోకండి. కంపల్సరీ మన ఛానల్కి గ్రోత్ ఉంటుంది. కష్టపడితే సాధించలేనిది ఏమీ లేదు. సో నేనైతే ఇలాగే ముందుకు వెళ్ళిపోయి ఛానల్ని రన్ చేద్దాము అనేసి పట్టుదలతో ఉన్నాను ఫ్రెండ్స్. నాలాగా మీరు కూడా ఇలాగే ఉంటే మీకు ఆల్ ది బెస్ట్. నాకు కూడా సపోర్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.